నమస్తే V5 టీవీ ఛానల్కు స్వాగతం. ప్రస్తుతము పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అబ్కీ బార్ 400 పార్ అని అంటుంది. అంటే ఈసారి మళ్ళీ మాకు 400 సీట్లు వస్తాయని ఈ దేశ ప్రజలను ఒక మానసికమైన ప్రలోభ పెడుతుంది. అది సైకలాజికల్ గేమ్ అంటారు దాన్ని. అసలు పార్లమెంట్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? పార్లమెంట్లో మొత్తం కలిపి 545 సీట్లు, అందులో 2 నామినేటెడ్ సీట్లు ఉంటాయి. అంటే 543 సీట్లలో మరి ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో 130 ఉంటే, ఉత్తర భారతదేశం మిగతా అన్నీ కూడా దాదాపు 415 సీట్లు ఉంటాయి. ఆ 410 సీట్లలో వాళ్ళు మొన్న గెలిచింది ఏంటంటే ఇక్కడ నుంచి కేవలము 29 సీట్లు సౌత్ నుంచి గెలిచారు. ఇప్పుడు ఆ కర్ణాటకలో 25 గెలిచారు, తెలంగాణలో 4 గెలిచారు, ఆంధ్రప్రదేశ్లో 0, కేరళలో 20 ఉంటే 0, ఏపీలో 25 ఉంటే 0 సీట్లు వాళ్ళు గెలవడం జరిగింది. మరి ఇప్పుడు కొత్తగా వాళ్ళకి ఇక్కడ వచ్చేది లేదు, ఇంకా లాస్ట్లోనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు తప్పకుండా సౌత్ ఇండియాలో 2 సున్నాలు వస్తాయి వాళ్ళకి. ఇప్పుడు ఉన్న సీట్లు ఇక్కడ పార్లమెంటులో 4 ఏవైతున్నాయో దాదాపు ఆ 4 క్యాండిడేట్లు ఓడిపోయే పరిస్థితిలోనే ఉన్నారు. కొత్తగా ఏమన్నా వస్తే 1, 2 వచ్చే అవకాశం, అది కూడా 0 కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక కేరళ విషయంకి వస్తే అక్కడ యూడిఎఫ్ కానీ ఎల్డిఎఫ్ కానీ ఉంటుంది. అక్కడ కేరళలో 100% విద్యావంతులు ఉన్నారు. వాళ్ళు మరీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుట్లో కానీ ఎటువంటి పాలకులు ఎన్నుకోవాలనేది చదువుకున్న వాళ్ళు మంచి నిర్ణయం తీసుకునేది కేరళ రాష్ట్రం. మొన్ననే కర్ణాటకలో మంచి తీర్పు ఇచ్చారు, అక్కడ కూడా 0కు 0. ఇక తెలంగాణలో వాళ్ళు 4 ఎంపీలను గెలిపిస్తే ఈ ప్రత్యేక హోదా కొరకు కానీ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కానీ, జాతీయ కానీ, కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు నవోదయ పాఠశాలలు తేవడంలో వాళ్ళు విఫలమయ్యారు. బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ, ఇంకో నాగేష్ కానీ, కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి కిషన్ రెడ్డి కానీ వాళ్ళు ఏం పని చేయలేదు. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే వాళ్ళు శివసేనతో పొత్తు పెట్టుకున్నారు. శివసేనతో పొత్తు పెట్టుకొని వాళ్ళు 48 సీట్లలో దాదాపు 33 సీట్లు వాళ్ళు గెలవడం జరిగింది. కానీ శివసేనతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ శివసేన ఒకప్పుడు గుజరాత్ అల్లర్లలో మోడీ దోషి అని తేలితే ఆ విషయంలో బాల్ ఠాక్రే గారు మరి మోడీ గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇక్కడేం జరిగింది? మోడీ మరి బాల్ ఠాక్రే మద్దతుతోటి ఆనాడు రక్షింపబడ్డాడు. కానీ అదే పార్టీని బీజేపీ పార్టీ దోస్తాన్ చేసి భక్షింపజేసిందంటే వీళ్ళది ఏంటంటే బీజేపీ ధృతరాష్ట్ర కౌగిలి అని అర్థమని తేలిపోయింది. అక్కడ మహారాష్ట్ర ప్రజలు ఈరోజు ఎన్సీపీని, శివసేనను ముక్కలు చేసినందుకు వాళ్ళు ఏ విధంగా కక్ష తీసుకోవాలనే విధంగా బీజేపీ మీద ఉన్నారు. మహారాష్ట్రలో చాలామంది యోగులు జన్మించారు, గొప్ప గొప్ప మహనీయులు, సంఘ సంస్కర్తలు పుట్టారు. అక్కడనే మరి ఛత్రపతి శివాజీ మహారాజు గొప్ప రాజు పుట్టాడు, ఆయన మనమడు సాహు మహారాజు పుట్టాడు, అలాగే సంఘ సంస్కర్త పూలే పుట్టాడు, అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ కూడా అక్కడే పుట్టారు. అంటే మహారాష్ట్రలో ఆత్మగౌరవం ఈ భారతదేశం అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఉంటుంది. అంటే అక్కడ మరి బీజేపీ సీట్లు దాదాపు 20 సీట్లు అక్కడ కోల్పోతున్నది. బీహార్ విషయానికి వస్తే మరి పార్లమెంట్ ఎన్నికల్లో నితీష్ కుమార్ తోటి జత కట్టారు. మరి తర్వాత వాళ్ళు మళ్ళీ జత విడిపోయింది. తర్వాత లాలూ ప్రసాద్ ఆర్జేడీ తోటి నితీష్ కుమార్ వచ్చాడు, మళ్ళీ నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ తోటి పోయి మళ్ళీ కొత్తగా బీజేపీ తోటి చేరడం జరిగింది. అంటే ఊసరవెల్లి రాజకీయాలకు మారు పేరైనటువంటి నితీష్ కుమార్కు బీహార్ ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. బీహార్ ఏం చిన్నది కాదు, అక్కడ గౌతమ బుద్ధుడు పుట్టిన మగధ సామ్రాజ్యం, అశోకుడు ఏలిన మగధ సామ్రాజ్యం. ఎప్పుడైనా జాతీయ రాజకీయాల్లో బీసీల వాయిస్ వచ్చిందంటే అక్కడ కర్పూరి ఠాకూర్ అనే నాయి, ఆయన పెద్ద సోషలిస్ట్ నేత, అక్కడ ఆయన ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది.
వారి శిష్యులే ములాయం సింగ్ గారు, లాలూ ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా మరి ఆ విధంగా ఎదగడం జరిగింది. అక్కడ కూడా బీజేపీకి మరి వచ్చిన సీట్లలో 40 సీట్లలో తప్పకుండా 33 సీట్లు వాళ్ళకు వచ్చినాయి. అవి దాదాపు 15 సీట్లకు పోతాయి. ఇక మహారాష్ట్ర పోయింది, బీహార్ పోయింది, కర్ణాటక పోయింది. యూపీకి వద్దాం. ఈ భారత రాజకీయాలకు యూపీ అనే రాష్ట్రం గుండెకాయ లాంటిది. ఎందుకంటే దాదాపు అక్కడ ఆ రాష్ట్రం విభజన కాకముందు 85 సీట్లుండే. ఆ ఉత్తరాంచల్, ఉత్తరాఖండ్ అయిన తర్వాత అది 80 సీట్లకు వచ్చింది. దాదాపు ఉత్తరప్రదేశ్లో 25 కోట్ల మంది ఉన్నారు. అంటే ఒక దేశమే. ఉత్తరప్రదేశ్ అంటే ఒక దేశం. మన ఉమ్మడి రాష్ట్రం 4 రాష్ట్రాలు కలిస్తే ఒక ఉత్తరప్రదేశ్ అవుతుంది. ఉత్తరప్రదేశ్లో మరి అక్కడ బుల్డోజర్ అని అది అని దళితుల మీద దాడులు చేసి మతం పేరు మీద, దేవుని పేరు మీద ఓట్లు అడుగుతున్నారు తప్ప ఏమి చేశారు ప్రజలకు? ఈ ప్రజల మౌలిక సదుపాయాలు ఏం కల్పించారు? విద్యా సదుపాయాలు ఏం కల్పించారు? మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి మోడీ ప్రభుత్వం మరి నిరుద్యోగాన్ని ఇంకింత పెంచింది. నిరుద్యోగులు ఎందుకు వేస్తారు? కరోనా టైంలో వలస కూలీలకు కనీసం రైలు సౌకర్యం కల్పించని మోడీ ప్రభుత్వానికి వలస కార్మికులు ఎందుకు ఓట్లేస్తారనేది ఇక్కడ మనం గమనించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా భారతదేశంలో 140 కోట్ల పైన జనాభా ఉంటే అందులో 80 కోట్ల మంది జనాభా బీసీలు ఉన్నారు. బీసీలు అందరు హిందువులు గారు అనేది ఇక్కడ ప్రశ్నించవలసిన అవసరం ఉంది. బీసీల కులగణన కోసం బీజేపీ సుప్రీంకోర్టులో కులగణన వద్దని చెప్తున్నది. ఆనాడు 90వ దశకంలో మరి విపి సింగ్ అనే మరి గొప్ప పిఎం ఉంటే బీసీలకు 27% మండల్ కమిషన్ రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. నాడు మరి కాంచీరామ్ గారు, ములాయం సింగ్ గారు, లాలూ ప్రసాద్ గారు, రామ్ విలాస్ పాస్వాన్ గారు వీళ్ళందరి పోరాటం వల్ల మండల్ కమిషన్ను మరి ఆ అమలుకు నోచుకున్నది. ఆనాడు కాంగ్రెసు, బీజేపీ 2 పార్టీలు కలిసి ఆనాటి జనతాదళ ప్రభుత్వాన్ని మరి కూల్చివేయడం జరిగింది. ఇందులో బీసీలకు వ్యతిరేకము కాంగ్రెస్, బీజేపీ ఒకటి అనేది తేలిపోయింది. తర్వాత అద్వానీ గారు బీసీలకు మండల్ కమిషన్ రిజర్వేషన్లు వద్దని అయోధ్య రథయాత్ర చేశారు. అయోధ్య రథయాత్ర ఎవరికి వ్యతిరేకం అంటే దేశంలో ఉన్న 75 కోట్ల మంది బీసీలకు వ్యతిరేకము. అంటే బీసీలు హిందువులు గారా కొట్లాటలు పెట్టాడు తప్ప ఈ తెలంగాణ నిర్మాణానికి, తెలంగాణకు ఒక కొత్త ప్రాజెక్టు కానీ, ఐఐటి కానీ, ఐఆర్ ఏదైతే ప్రాజెక్ట్ ఆదాని కానీ ఎలాంటి నిధులు తేలేరు. వాళ్ళకేంది తెలంగాణలో ఉన్న సంపద మీద కన్నా తప్ప తెలంగాణ ప్రజలు మంచిగా కావాలని బీజేపీకి లేదు. ఏపీలో అయితే 0 ఉంది. ఇక డిఎంకే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో అక్కడ ఏనాడు కూడా ఒక్క సీటు కూడా రాలేదు. 1,00,000 ఓట్లు కూడా లేవు వాళ్ళకు బీజేపీకి. అక్కడ ఏదో అనుకుంటున్నారు. మరి ఆ తమిళిసై గారు ఇంతకుముందు గవర్నర్గా ఉన్న ఆమె కూడా మొన్న సౌత్ చెన్నై నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. అక్కడ ద్రావిడ ఉద్యమం బలంగా ఉంది. పెరియార్ నాయకర్ ఆధ్వర్యంలో అక్కడ ఒక గుండు 0 అక్కడ కూడా వస్తుంది. మరి ఇన్ని పెద్ద రాష్ట్రాలనే మరి ఈ బీజేపీ ఓడిపోతుంది. బీజేపీ ఓడిపోవడానికి 3-4 ప్రధాన కారణాలు చెప్తా నేను. ఈ దేశంలో మెజారిటీ శాతము రైతులు ఉన్నారు, 50-60%. ఈ దేశంలో 54% ఎంప్లాయ్మెంటు వ్యవసాయ రంగం ఇస్తుంది. వ్యవసాయ రంగం ఏ విధంగా ఇస్తుందంటే అగ్రి బేస్డ్ ఫుడ్ ఇండస్ట్రీ ఉంది. అలాగే ఏవైతే రసాయన పదార్థాలు ఉన్నాయో వాటి ఇండస్ట్రీ కూడా వ్యవసాయం మీద ఆధారపడింది. అలాగే ఈ బేకరీ ఐటమ్స్ ఏవైతే చేస్తారో అగ్రో బేస్డ్ ఇవన్నీ కూడా దాని మీద ఆధారపడింది. ట్రాన్స్పోర్టు, ట్రాక్టర్లు, డీజిల్లు, కలుపుకోత, విక్రయము, ఆర్తీలు ఇవన్నీ కూడా ఇంత పెద్ద రంగాన్ని ఏం చేశాడు? ఢిల్లీలో రైతులు ఏం అడిగారు? వాళ్ళు ఎంఎస్పి ఇవ్వాలని అడిగారు. 3 నల్ల చట్టాలను ప్రైవేట్ చేయొద్దు, వీటిని వ్యవసాయ రంగానికి పోతే ఎండల చలికి వానకు 780 మంది చనిపోయారు. తర్వాత చెంపలేసుకొని పార్లమెంట్లో ఆ చట్టాలను రద్దు చేశారు. ఆ ప్రభావం నిజానికి మనోళ్ళు చాలామంది అనుకుంటున్నారు పంజాబ్ రైతులు లేదా హర్యానా రైతులు, వెస్ట్రన్ యూపీ రైతులు కాదు, వాళ్ళు దేశం కోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి అది దేశ సమస్య. కాబట్టి రైతులకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి రైతులు వ్యతిరేకము. ఎన్ఆర్సీ విషయానికి వద్దాం. ఈ దేశంలో 25 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. వాళ్లకు పౌరసత్వం మళ్ళీ కొత్తగా తీసుకొస్తున్నారు. పౌరసత్వం అనేది ఏంది? వీళ్ళు కొత్తగా తీసుకొచ్చుడేంది? అంతకుముందే ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. ఎవరన్నా చొరబాటుదారులు ఉంటే బార్డర్లు ఆపాలి. అవన్నీ అది విదేశీ వ్యవహారాల శాఖ కానీ రక్షణ శాఖ తీసుకురావాలి. వీళ్ళు ఓట్ల కోసమే ఇటువంటి పన్నాగాలు అందుతున్నారు. కాబట్టి
ఎన్ఆర్సీ విషయంలో కూడా ఈ దేశంలోని 35 కోట్ల మంది 25 కోట్ల మంది మైనార్టీలు బీజేపీకి వ్యతిరేకం ఉన్నారు. ఇక దళితులు కూడా దాదాపు 30 కోట్ల మంది ఉన్నారు. దళితుల మీద ఏదైతే బీజేపీ ఎక్కడైతే పాలిత రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నీ కూడా దళితుల మీద ఏదైతే దాడులు చేస్తుంటో నంబర్ 1 ఉంది. యూపీ నంబర్ 1 ఉంది. మిగతా రాష్ట్రాలు కూడా అదే విధంగా ఉన్నాయి. అస్సాం కానీ ఇంకా వేరే వాళ్ళు పాలన చేసే రాష్ట్రాలలో అదే విధంగా ఉంది. మహారాష్ట్ర కూడా అదే విధంగా ఉంది. సో ఇన్ని విధాలుగా బీజేపీ నష్టం చేసి కరోనా టైంలో వ్యాక్సిన్ సరిగా ఇవ్వకుండా, రైళ్ళు ఇవ్వకుండా, అలాగే ఇవన్నీ చేసినటువంటి బీజేపీకి ఎవరేస్తారు అనేది మనం ఇక్కడ గమనించాలి. ఇంకో విషయం, ఈ దేశంలో ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు అయినట్టు ఎల్ఐసి కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, ఎయిర్లైన్స్ కానీ, మళ్ళీ ఇవన్నీ ఏవైతే షిప్పింగ్ కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎల్ఐసి అనేది 1000 కోట్ల ఆస్తులు కలిగిన సంస్థ. ఇవన్నీ కూడా ఆదాని, అంబానీ, ఇంకో మరి లక్షల కోట్ల రూపాయలను దారాదత్తం చేస్తున్నారు. దాదాపు కాంగ్రెస్ పార్టీ 3 లక్షల కోట్ల అప్పులు ఇస్తే ఇది బీజేపీ వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల అప్పులు ఇచ్చింది. మొత్తం 14 లక్షల కోట్ల అప్పులను మాఫీ చేసింది బీజేపీ గవర్నమెంట్. బీజేపీ ఎవరి పార్టీ అంటే సంపన్నుల పార్టీ, కార్పొరేట్ల పార్టీ, భూస్వాముల పార్టీ. ఆ పార్టీకి మరి కింది కులాలు, కింది వర్గాలు, పేదలు ఎందుకు ఓట్లు వేయాలనేది ఈ సందర్భంగా సమాజం కూడా ఆలోచన చేయాలి. ఓకే, బీజేపీ 2 సార్లు వచ్చింది, ఈ దేశంలో ఏమన్నా మార్పు తెచ్చిందా? ఏమీ తేలేదు. కొట్లాటలు పెట్టింది, కయ్యాలు పెట్టింది, తానతందానంటూ తమాషా చూస్తుంది. ఈ దేశంలో ఏం కావాలి? కూడు కావాలి, గుడ్డ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, మంచి వైద్యం కావాలి, రోడ్డు సౌకర్యం కావాలి. ఇటువంటి మౌలిక వసతులు ఏం చెప్పకుండా ఏది పేక్ ప్రచారాలు చేసుట్లో బీజేపీ నెంబర్ ఉంది. ఇన్ని రోజులు ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ కూడా బీజేపీ రావడానికి అదే ప్రధాన కారణం. గుజరాత్ రల్లలో మోడీ నిందితుడైనప్పటికీ, స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ, ఆనాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వము మరి కొందరు వృద్ధ జంబుకాలు ఏదైతే కాంగ్రెస్ ఉన్నారో ఆయనను అరెస్టు చేయొద్దని, అరెస్టు చేస్తే బీజేపీ బలపడుతుందని తప్పుడు సమాచారం సోనియా గాంధీకి ఇవ్వడం వల్ల ఈ దేశానికి ఒక రాక్షసుని, ఒక పెనుభూతాన్ని కాంగ్రెస్ అందించింది. అంటే మోడీ పెరగడానికి, బీజేపీ పెరగడానికి కాంగ్రెసే కారణం. కాబట్టి కాంగ్రెస్ కూడా చాలా విషయాల్లో, బీజేపీ కూడా చాలా విషయాల్లో ఒకటే అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. అక్కడ మండల్ కమిషన్ వ్యతిరేకంగా బీజేపీ కాంగ్రెస్ ఒకటే ఉంది. అలాగే ఆర్థిక విధానాలు, పాలన విధానాలు చాలా వరకు ఒకటే ఉంది. కొంతమేరకు ఏంటంటే వాళ్ళు సెక్యులర్గా అనిపిస్తారు. వాళ్ళకంటే గుడ్డి కంటే మెల్ల నయం అనే కొంత కాంగ్రెస్ అనిపిస్తుంది. కానీ ప్రాంతీయ పార్టీలే ఈ దేశానికి నిజమైన ఏదైతే ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటాయి. భారత రాజ్యాంగం ప్రకారం ఇది నేషనల్ ప్రభుత్వం కాదు, సెంట్రల్ ప్రభుత్వం కాదు, యూనియన్ ఆఫ్ ఇండియా ఉంది. మనది యూనియన్ గవర్నమెంట్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా రాష్ట్రాల కలయికతోటి కేంద్ర ప్రభుత్వం అన్నారు. రాష్ట్రాలు లేకుండా కేంద్రం ఉండజాలదు. రాష్ట్ర ఫెడరలిజం మీదనే, ఫెడరల్ ఏదైతే వ్యవస్థ ఉందో దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఎన్టీ రామారావు గారు కూడా ఈ ఫెడరలిజం మీద చాలా పోరాటం చేశారు. ఈ దేశంలో ఇప్పుడు ఏం జరగాలంటే కాంగ్రెస్ను మొత్తానికి చంపొద్దు. అరాచకాలుగా అది కూడా 56 సార్లు 356 ఆర్టికల్ ఉపయోగించి మరి ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలగొట్టింది. కాబట్టి రేపు వచ్చే ప్రభుత్వం ప్రాంతీయ పార్టీలు, అలాగే ఏవైతే కొంతమేరకు ప్రజలకు మేలు చేసే సోషలిస్ట్ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు, సెక్యులరిస్ట్ పార్టీలు కలిసి కేంద్రంలో ఒక కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇంకో విషయం ఉంది. మరి వెస్ట్ బెంగాల్ ఉంది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఏదైతే ఉందో అక్కడ కూడా 42 సీట్లు ఉన్నాయి. ఆ 42 సీట్ల గత ఎన్నికల్లో 17 సీట్లు బీజేపీకి వచ్చింది. ఇప్పుడు ఆ 10 ఎగిరిపోతాయి, 7 కూడా వస్తాయో రావు. అక్కడ కూడా మరి అన్ని ప్రజాస్వామిక పార్టీలన్నీ కూడా ఒకటై బీజేపీని తరిమి కొట్టాలనేది ఉంది. ఇంకో విషయం లేటెస్ట్ ఒకటి మాట్లాడదాం మనం. ఈ దేశంలో అవినీతి అని అంటున్నారు, కుటుంబ పాలన అంటున్నారు. బీజేపీలో అంతా కూడా కుటుంబ పాలన ఉన్నది. సుష్మా స్వరాజ్ ఏదైతే వాళ్ళు ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి మొదలు పెడితే వాళ్ళను ఏ విధంగా వాళ్ళకు నిరాకరించిందో, బీజేపీని బలోపేతం చేసిన బీసీలు, ముఖ్యంగా ఉమాభారత్ ఉత్తర మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఉండే ఆ బీసీ నాయకత్వాన్ని ఖతం చేసింది మోడీ. అలాగే వినయ్ కటియార్ అని విశ్వ పరిషత్ ఉన్నారు, ఆ నాయకత్వాన్ని ఖతం చేసింది. ఇలా ఎంతోమంది బీసీ నాయకులను
శంకర్ సింగ్ వఘేల్ అనే గుజరాత్లో ముఖ్యమంత్రి, ఆయన బీసీ. ఈ బీసీ నాయకత్వాన్ని ఒకవైపు ధ్వంసం చేస్తూ మరి ఈ విధంగా చేస్తారు. అలాగే ఇక్కడ సౌత్ ఇండియాలో కరుణానిధి ఎన్టీఆర్ తర్వాత అంత గొప్ప నాయకుడు కేసీఆర్ చాలా వరకు అభివృద్ధి చేశారు. విద్యను, వైద్యాన్ని, 33 మెడికల్ కాలేజీని, కాళేశ్వరం లాంటి మంచి ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఏదో 2 పిల్లలు అయితే అది బదలాం చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అది చాలా తప్పుడు నిర్ణయం. అలాగే చాలా ప్రాజెక్టులు కట్టారు, మెడికల్ కాలేజీలు కట్టారు, దాదాపు 780 రెసిడెన్షియల్ కళాశాలలు బీసీఎస్సీ మైనార్టీలకు తీసుకొచ్చాడు. అలాగే రైతు బంధు తెచ్చాడు. దాదాపు 5 లక్షల కోట్ల బడ్జెట్ను గ్రామీణ ప్రాంతాల్లో డౌన్ ఏదైతే గ్రౌండ్కి తీసుకుపోయిన మనిషి కేసీఆర్. పాలనలో కొన్ని తప్పులు ఉంటాయి, అయినంత మాత్రాన ఎలుకలు ఉన్నాయని ఇల్లు అయితే గాలబెట్టుకోం కదా. అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏదైతే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఇచ్చిన 100 రోజుల్లో హామీలు ఇస్తామన్నది, ఆ హామీలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తాం. పార్టీ 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం. ఆ 5 ఏళ్ల పాలన ప్రజలు ఏది మంచి ఏది చేయడానికి మళ్ళీ వచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ప్రజలకు ఉంటుంది. కానీ వాళ్ళు ఏదైతే అమలు కానీ అలవి కానీ హామీలు ఇచ్చారో అది ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ. అలాగే ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఈ పార్టీ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన కొంతమంది వ్యక్తులు మరి ఈ పార్టీ ఓడిపోయిన తర్వాత ఏదైతుందో బయటి పార్టీలను మార్చడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఎంతో కష్టపడి లాఠీ దెబ్బలు తిని మా చెమట చుక్కలు మా రక్తాన్ని చిందించి జైల్లోకి పోయి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. తెలంగాణ రాష్ట్రం ఏదో ఒక రోజులో రాలేదు. గతంలో మరి 1952, 1964, 67, 72 ఇన్ని ఉద్యమాల తర్వాత మలితరము తెలంగాణ ఏ ఉద్యమాన్ని కేసీఆర్ గారు మరి నాయకత్వంలో ఆయన డిప్యూటీ స్పీకర్గా రాజీనామా చేసి ఈ ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీలు, పార్లమెంటరీ వ్యవస్థను ఏకం చేసి తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్. కొంతమంది అన్ని పార్టీలు కలిసినప్పటికీ ఒక క్రికెట్ ఆట ఉంటుంది. క్రికెట్ ఆటలో కొందరు వికెట్లు తీస్తారు, కొందరు బాల్స్ వేస్తారు, కొందరు అది చేస్తారు. కానీ క్యాప్టెన్ అనేవాడు ముఖ్యం. క్యాప్టెన్కే గెలిచిన తర్వాత కప్పిస్తారు తప్ప మిగతా వాళ్ళకు. అది తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ క్యాప్టెన్, కేసీఆర్ ఈజ్ ద విన్నర్. కేసీఆర్ గారు ఇప్పుడు ఓడిపోయినప్పటికీ రాబోయే కాలంలో ఈ దేశంలో 70,000 టీఎంసీల నీళ్లున్నాయి. కృష్ణ, గోదావరి, గంగా, యమున, బ్రహ్మపుత్ర, నర్మదా ఇవన్నీ నదులు ఉన్నాయి, జీవనదులు ఉన్నాయి. ఈ జీవనదిలో 70,000 టీఎంసీలు. ఈ భారతదేశంలో 44 కోట్ల వ్యవసాయ భూమి ఉంది అనుకూలంగా. ఆ భూమిని ఈ తడపడానికి, సస్యశ్యామలం చేయడానికి ఈ నీళ్లు సరిపోతాయి. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఐఐటీలు నిర్మించారు, ఎన్ని మెడికల్ కాలేజీలు పెట్టారు, ఎన్ని నీటి ప్రాజెక్టులు పెట్టారు, వీటి మీద కూడా చర్చ జరగాలి. ఇది జరగాలంటే మరి ఈ విజనరీ వ్యక్తి ఈ దేశానికి ప్రధాని కావాలి. ఇప్పటి వరకు 17 మంది ప్రధానులు అయితే 14 మంది ప్రధానులు ఉత్తర భారతదేశం నుంచి అయ్యారు. అంటే ఇద్దరు దేవగౌడ, పివి నరసింహ ఆయన. అయితే మరి సౌత్ ఇండియా వాళ్ళు ఎందుకు లీడర్ కావద్దు? సౌత్ ఇండియా వాళ్ళు ఎందుకు ప్రధాని అయ్యే అవకాశం లేదా? ఈ సౌత్ ఇండియాలో భారతదేశంలో భాగం కాదా అనేది కూడా నేను ప్రశ్నిస్తున్నా. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మరి కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తామంటారు, అక్కడ ఉద్ధవ్ ఠాక్రేని అరెస్ట్ చేస్తామంటారు, ఇంకోని అరెస్ట్ చేస్తామంటారు. ఈ విధంగా అందరి మీద, ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టి లోపలేస్తామని చెప్పడం ఏదైతుందో, చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి. కానీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఆయనను అరెస్ట్ చేస్తాము, ఈయనను అరెస్ట్ చేస్తాము, మేము ఒక్కరేమో పోతాము, ఈవీఎం మిషన్తో గెలుస్తామంటే ఇది ప్రజాస్వామ్యమా? ఈ దేశం వాళ్ళు వచ్చిన తర్వాత ర్యాపెల్ స్కామ్ అయింది, అందులో 35,000 కోట్ల స్కామ్ అయింది. అలాగే కరోనా ఏవైతే ఫండ్స్ వచ్చినాయో వాటికి లెక్క తేలలేదు ఇప్పటిదాకా. వాళ్ళు వచ్చిన తర్వాత 100 లక్షల కోట్లు, స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు 48 లక్షల కోట్లు అన్ని ప్రభుత్వాలు, జనతా ప్రభుత్వము, అన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్నీ కలిపి 48 లక్షల కోట్లు చేస్తే ప్రధానమంత్రి మోడీ గారు 100 లక్షల కోట్లు అప్పును చేశారు. అది ఎవరికి ఇచ్చారు, ఏ డెవలప్మెంట్ పెట్టారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఈయన వచ్చిన తర్వాత నీరవ్ మోడీ ఎటుపోయిండు, లలిత్ మోడీ ఎటుపోయిండు, విజయ్ మాల్యా ఎటుపోయిండు, వాళ్ళని ఎందుకు ఈ భారతదేశానికి రప్పిస్తలేరని అడుగుతున్నాం. నిజంగానే మీరు అవినీతి పరులు కాకపోతే 12,000 కోట్ల రూపాయలు మీరు ఎట్లా వివిధ కంపెనీల నుంచి తీసుకున్నారు? వీళ్ళు గోమాంసానికి వ్యతిరేకం అని చెప్తారు, ఆవును గోమాత అంటారు.
మరి ఆవును గోమాత అనే వాళ్ళు 250 కోట్ల రూపాయలు అల్లానా లాంటి అల్కబీర్ లాంటి దగ్గర ఎందుకు తీసుకున్నారు? ఇది ప్రజలు ఆలోచన చేయాలి. వీళ్ళు ఎవరిని మోసం చేస్తున్నారు అనేది ఈ జపం చేస్తూ, ఈ మతం పేరు జపం చేస్తూ దేవుళ్ళ పేరు మీద ఓట్లు ఎందుకు అడుగుతారు? వీళ్ళు ఏమన్నా చేసిన మంచి పనులు ఉంటే ఓట్లు అడగండి, మేము ఇది చేసాం, ఈ పని చేసాం, మాకు ఓట్లు వేయండి అని చెప్పాలి. అంతేగాని ఈ విధంగా ఈ అవినీతికి నిలయమైనటువంటి బీజేపీలో అందరూ మరి అవినీతి పరులకు చోటిస్తున్నారు. ఇక్కడ సుజనా చౌదరి, సీఎం రమేష్, వాడు అస్సాం ముఖ్యమంత్రి మొన్నటిదాకా ఉన్నాడు, వాని మీద అవినీతి ఆరోపణలు వాడిని చేర్చుకున్నారు, సత్యహరిచంద్రుడు ఆయన. అలాగే వ్యాపం కుంభకోణంలో మొన్నటిదాకా సీఎంగా ఉన్నటువంటి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాపం కుంభకోణంలో 70,000 కోట్ల రూపాయలది ఆయన పునీతుడైపోయాడు. అలాగే ఆదర్శ్ కుంభకోణము ఏదైతే ఇక్కడ మహారాష్ట్రలో అందులో చవాన్, అందులో అశోక్ చవాన్ అందులో చేర్చుకోవడం జరిగింది. అజిత్ పవార్ అంతకుముందు 1 నెల ముందు మీటింగ్లో వచ్చి ఇదంతా అవినీతి పార్టీ అన్నాడు, అందులో ఎన్సీపీని చేసుకున్నాడు. అంటే బీజేపీలో చేరితేనేమో సత్యం. మరి అన్ని పార్టీలతో కలిసి ఉంటే అది డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యంగా ఉంటుంది. ఒకవేళ బలమైన ప్రభుత్వాలు ఉంటే అది నియంతృత్వం ఉంటుంది, లేని చట్టాలను తెస్తుంది, ప్రజలను ఇబ్బంది పెడుతుంది, అవినీతి ఎక్కువ చేస్తుంది అని చెప్పిండు. మేము కూడా కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వాలను, అంటే బలహీనమైన ప్రభుత్వాలు అంటే చాలామందితోటి మిలీజులీ సర్కారును మేము కోరుకుంటున్నాం. అందులో డిఎంకే ఉండొచ్చు, టీఆర్ఎస్ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, అలాగే చాలా ప్రాంతీయ పార్టీలు, వైఎస్ఆర్ ఉండొచ్చు, ఇంకా శివసేన లాంటి పార్టీలు, ఆర్జేడీ లాంటి పార్టీలు, అఖిలేష్ లాంటి పార్టీలు, మమతా లాంటి పార్టీలు ఉంటే ఈ దేశంలో మరి పాలకులకు భయం ఉంటుంది. కాబట్టి మళ్ళీ కేంద్రంలో దూరదృష్టి గల కేసీఆర్ గారి మరి ఆలోచన విధానం, మరి ఎన్ని ఎంపీలు గెలిచినా వ్యక్తి అనేది గొప్పవాడు. కాబట్టి కేంద్రంలో కూడా కేసీఆర్ గారు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర వహించాలి. తెలంగాణ ప్రజలు మరొకసారి ఆలోచించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి. అలాగే గత ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, రైతు బంధు కేసీఆర్ కిట్ మొదలుకొని, రెసిడెన్షియల్ హాస్టళ్ళు మొదలుకొని, గొర్రెల పథకం మొదలుకొని, ఇవన్నీ పథకాలు కూడా వాళ్ళు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఈ ఎన్నికల్లో కారు పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి మరి మద్దతు ఇచ్చి తెలంగాణ ప్రజలు మద్దతు ఇచ్చి ఎక్కువ ఎంపీ సీట్లను గెలిపించాల్సిందిగా, పోయిన వాళ్ళు పోతే మరి ఈ ఉద్యమకారులు, కార్యకర్తలు ఈ పార్టీని రక్షించుకుంటారని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భారత్, జై తెలంగాణ, జై కేసీఆర్.